ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమందికి మెట్లెక్కేటప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. అండ్ పడుకున్నాక కూడా కొంచెం హార్ట్ బీట్ బాగా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. యెస్. అంటే ఇలాంటి లక్షణాలుంటే ఇది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్ అనేసి అనుమానించవచ్చా? 100% అండి. ఇలాంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో హార్ట్ ప్రాబ్లమ్ వల్ల గూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకే మేము చెప్తా ఉంటాం అనమాట. జనరల్‌గా మీకు మీ వయసు కన్నా ఇప్పుడు సపోజ్ మీరు ఒక 20 ఏళ్ళో, 30 ఏళ్ళో ఉన్నారు. మీరు జనరల్‌గా ఈ వయసుకి యూ ఆర్ సపోజ్ టు బీ యాక్టివ్. యాక్టివ్. యాక్టివ్‌గా మీ పనులు చేసుకుంటారు. లేదంటే గేమ్స్ ఆడతారు, స్పోర్ట్స్ ఆడతారు, మెట్లెక్కుతారు, పరిగెడతారు, అన్నీ చేస్తారు. ఈ పనులు గనుక మనం ఫ్రీగా చేయలేకపోతే సంథింగ్ ఇబ్బంది ఏదన్నా అనిపిస్తే ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం పని చేసినా త్వరగా టైర్డ్ అయిపోవటం, లేదంటే ఆయాసం రావటం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాం. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళని మనం ఏం చెప్తామంటే ఒక్కసారి కార్డియాలజిస్ట్‌ని వెళ్ళి కలవండి. సంప్రదించాలి. సంప్రదించండి. లెట్ దెమ్ ఎగ్జామిన్ అండ్ దానికి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కాదండి. ఒక చిన్న ఈసీజీ, ఒక ఎకో. ఎకో అంటే హార్ట్‌కి అల్ట్రాసౌండ్. దాంతోనే మనం చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఓన్లీ ఈసీజీ అండ్ ఎకో ద్వారా మనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని మనం గుర్తించవచ్చు. అంటే హార్ట్‌కి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్. వాల్వ్ వాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ లక్షణాలు అనీమియా వల్ల కూడా వస్తుంది కదా? డెఫినెట్లీ 100% ఎనీమియా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అది ఎనీమియానో లేదంటే హార్ట్ ప్రాబ్లమా లేదంటే ఇంకేదన్నా అనేది లెట్ దెమ్ డిసైడ్. ఓకే. అది. బట్ లక్షణాలను నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు? అంటే ఏ దశలో చేస్తారు? సో ఇప్పుడు అయోర్టిక్ వాల్వ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. అయోర్టిక్ వాల్వ్ అనేది జనరల్గా అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ఎస్పెషల్లీ అయోర్టిక్ స్టీనోసిస్ అంటే అయోర్టిక్ వాల్వ్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వకపోవటం అంటే తెరుచుకోకపోవటం. ఈ ప్రాబ్లం అనేది జనరల్గా మనం వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం. అంటే 50, 60, 70 ఈ వయసు పైబడిన వాళ్ళలో చూస్తాం. ఈ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది వన్స్ సివియర్గా డయాగ్నోజ్ అయింది అంటే ఒకటి ఎకో స్కాన్లో తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ ఇవన్నీ సివియర్గా అనేది మనం ఐడెంటిఫై కనుక చేయగలిగితే జనరల్గా గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే అండి అంటే అమెరికన్ గైడ్ లైన్స్, యూరోపియన్ గైడ్ లైన్స్ 65 వయసు లోపు ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. శరీరం అనుకూలిస్తుంది. శరీరం అనుకూలిస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఈ వాల్వ్ అనేది మనం అప్పుడు మెటాలిక్ వాల్వ్ కూడా వేయచ్చు అనమాట. ఓకే. సో వాల్వ్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 65 ఏళ్ల వయసు దాటిన తర్వాత మనం పేషెంట్స్ని కేటగరైజ్ చేస్తామండి. హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, లో రిస్క్ అని. అంటే బాగా ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ రిస్క్ అంటే కొంచెం తక్కువ రిస్క్, లో రిస్క్ అంటే బాగా తక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో మనం చూసి వాళ్ళకి ఏది బెస్ట్ అయితే సర్జరీ లేదా సర్జరీ లేకుండా మనం టావర్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. టీఏవిఆర్ ఆర్ టీఏవిఐ. ఇది ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్. అది వాళ్ళకి ఏది బెస్టో వాళ్ళ ఓవరాల్ ఫిజికల్ కండిషన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకున్న సివియారిటీని బట్టి డాక్టర్, కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఓకే ఈ పేషెంట్కి ఇది మంచిది, ఈ పేషెంట్కి ఇది మంచిది అని చెప్తాం. ఇదే ప్రాబ్లం ఒక 80 ఏళ్ళు, 85 ఏళ్ళు కొంచెం బాగా వయసు పడిన వాళ్ళకి, తర్వాత శరీరంలో అంత శక్తి లేని వాళ్ళకి, దాంతోపాటు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే రికవరీ స్లోగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఈ ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్ని ఫస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ డెసిషన్ డాక్టర్ తీసుకుంటారండి. దాని తర్వాత ఇంకా పేషెంట్ యొక్క ఇష్టాలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వీ విల్ కమ్ టు ఎ ట్రీట్మెంట్ ప్లాన్. ఓకే. అయితే ఇప్పుడు ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ చిన్న పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. కానీ హెల్తీగా ఉన్న ఒక మనిషి అంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల అంటే అన్‌హెల్తీ ఆహారపు అలవాట్ల వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? 100%. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఈ హార్ట్కి సంబంధించిన బ్లడ్ ఫ్లో ఉంటుంది కదండి. ఆ బ్లడ్ ఫ్లోని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం అనమాట. అంటే హార్ట్కి బ్లడ్ అనేది సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాం. ఆ కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డిసీజెస్ ఏంటంటే అండి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఓకే. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, షుగర్, బీపీ, నెక్స్ట్ హై కొలెస్ట్రాల్, నెక్స్ట్ స్ట్రెస్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. సో ఇవన్నీ
చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో మీరు అన్నట్టు. అయితే ఇప్పుడు ఇలాంటి స్ట్రెస్ కానీ ఇవంతా ఓకే. కానీ కొంతమంది జిమ్‌కి వెళ్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళి వర్కౌట్ చేస్తుంటారు. మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ కానీ, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ కానీ జిమ్‌లోనే కొలాప్స్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని మనం చూసాం. సో, ఎందుకు ఇలా జరుగుతుంది? సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, జిమ్కి వెళ్తున్నారు కదా అని వాళ్ళు 100% సేఫ్ అని అర్థం కాదు, అండ్ దే ఆర్ 100% ఫిట్ అని అర్థం కాదు. ఫిట్నెస్ని మెజర్ చేయడానికి వేరియస్ మెట్రిక్స్ ఉంటాయండి. ఒకటి ఫిట్నెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్. బయట కనిపించే ఫిట్నెస్ వేరు, లోపల ఉండే ఫిట్నెస్ వేరు. సో బయట బాగా ఫిట్గా ఉన్నారు కదా అంటే నేను రోజు 10 కిలోమీటర్లు పరిగెడతాను, లేదంటే నేను రోజు జిమ్కి వెళ్తాను, నేను నా ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటాను, నాకు ఇంకా హార్ట్ ప్రాబ్లం రాదు అనుకోవటం ఇట్స్ గుడ్, బట్ దట్ ఈస్ నాట్ 100%. కరెక్ట్. ఓకే, అలా ఉండాలని నేను చెప్తాను. ఎందుకంటే మన చేతుల్లో ఉన్న థింగ్స్ని మనం జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్ చేయాలి. మన చేతుల్లో లేని వాటిని మనం చేయలేం. సో జిమ్కి వెళ్తున్నాను కదా, లేదా నేను రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను కదా, నేను 100% సేఫా అంటే యు ఆర్ సేఫ్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఆ లాస్ట్ 5% అనేది మన చేతుల్లో సరే, డౌట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న కేసులన్నీ మోస్ట్ ప్రాబబ్లీ ఆ లాస్ట్ 5% కేసులు అండి. సో ఇలా జిమ్లో సడన్ డెత్స్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఒకటి, హార్ట్కు సంబంధించిన బ్లడ్ వెజల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు. నెక్స్ట్, హార్ట్లో కరెంట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మన హార్ట్ నిమిషానికి ఒక 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అది అలా కొట్టుకోవాలంటే దానికి ఒక కరెంట్ అనేది ఉంటుంది హార్ట్లో. ఆ కరెంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సడన్ డెత్స్ అనేది చూస్తాం. కొంతమందిలో ఏంటి, హార్ట్ మజిల్ అనేది బాగా థిక్గా ఉంటుంది, అంటే మందంగా అయిపోద్ది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాగ జిమ్కి వెళ్తున్నారు, లేదంటే మీరు అథ్లీట్స్ సడన్గా కొలాప్స్ అవటం, ఇలాంటి కేసులన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఎందుకైంది, వాళ్ళకి ఏదైనా కరెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, మజిల్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, లేదా హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం ఆలోచించాలండి. ఎస్. ఇప్పుడు కోవిడ్ అంటే మనకి కొన్ని సంవత్సరాల ముందు కోవిడ్ పాండమిక్ అనేది వచ్చింది. దాని తర్వాత మనం వ్యాక్సిన్స్ అవి వేయించుకున్నాం. కానీ దాని తర్వాత చూస్తే మనకి అంటే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కానీ, అండ్ నందమూరి తారక రత్న కానీ, అండ్ బాలీవుడ్లో సిద్ధార్థ్ శుక్లా, ఇట్లాంటి కొంతమంది వాళ్ళు కూడా జిమ్ చేస్తూ కొలాప్స్ అయ్యారు. అంటే వాళ్ళు ఫిట్గానే ఉన్నారు, చూడడానికైతే ఫిట్గానే ఉన్నారు. అయితే ఏంటి, కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఏమంటారు దీనికి రీజన్? సో మీరు కనుక చూస్తే లిటరేచర్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, కోవిడ్ వైరస్ అనేది దానివల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అనేది ఒక అంటే అదొక అనాలిసిస్. బట్ అదే ఇది చేసిందా అనేది 100% ప్రూవ్ చేయటానికి దేర్ ఆర్ నో సాలిడ్ రీజన్స్ అండి. జనరల్గా ఇంకా దీనివల్లే ఇది వచ్చింది అని మనం ఏమైనా చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పోస్ట్ మార్టం ఎవిడెన్స్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్గా మనం అది చేయలేం. బట్ దేర్ ఆర్ సమ్ రిపోర్ట్స్, అంటే కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంది అని. ఓకే, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే 100%. ఇప్పుడు మనం మెడిసిన్లో అండి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటామండి. అంటే ఒక పర్టికులర్ కారణం వల్ల పర్టికులర్ ఎఫెక్ట్ అనేది వస్తుందని. అలా ప్రూవ్ చేయాలంటే దానికి కొన్ని సంవత్సరాలుగా మనకు కావాల్సిన స్టడీస్ చేయాలి, అంటే దాని పేషెంట్స్ని ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మీరు షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే దానికి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది ప్రూవ్ అయింది. అలాగే కోవిడ్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుందా అన్నదానికి ఇంకా కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది అంత ఎఫెక్టివ్గా ప్రూవ్ అవ్వలేదు. సో ఒక మెడికల్ పర్సన్గా ఐ కెనాట్ 100% ఎండార్స్ ఓకే కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం వస్తుంది దీనివల్లే వచ్చిందని చెప్పలేం. యా, ఎందుకంటే అదొక్కటే కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.